సో సార్ ఇప్పుడు బీటెక్‌లో కూడా ఇప్పుడు కొత్త కొత్త కోర్సెస్ వస్తున్నాయి. లైక్ ఏఐ గాని, ఇలా కొత్త కొత్త కోర్సెస్ వస్తున్నాయి. సో మన దాంట్లో ఇప్పుడు జేఎన్‌టీయూలో కూడా ఏమన్నా కొత్త కోర్సెస్ వస్తున్నాయా? లేకపోతే ఆ కొత్త కోర్సెస్‌లో కూడా స్టూడెంట్స్‌కి రానున్న రోజుల్లో ఏమైనా ప్రెషర్ కూడా పెరిగిపోతదా? పెరిగి కాదు, కొత్త కోర్సులు ఇప్పుడు ఎట్లుండాలంటే మనం ఎప్పుడు కూడా ఫ్యూచరిస్టిక్ ఆలోచన ఉండాలి. ఒకతను అల్విన్ టోఫ్లర్ అని ఒక గ్రేట్ రైటర్, ఫ్యూచరాలజిస్ట్ అంటారు. ఆయన 1970లో ఒక పుస్తకం రాశాడు. ఏమన్నాడంటే అది పుస్తకం పేరే ఫ్యూచర్ షాక్. ఫ్యూచర్ షాక్స్ని అవాయిడ్ చేయాలంటే ఏంటంటే అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ బి ఇన్ ఫ్యూచరిస్టిక్. ఇవాళ 21st సెంచరీ ఎడ్యుకేషన్ చాలా మార్పులు వస్తున్నాయి. కాబట్టి మనకేందంటే కొత్తదనం ఏందుంది. ఇంకోటి మనం ఇవాళ కంప్యూటర్ సైన్స్ డిమాండ్ ఉందని ఈరోజు తీసుకోకూడదు. దాన్ని ముందుకు ఇప్పుడు నెక్స్ట్ 5 years, నెక్స్ట్ 10 years ఎలా ఉండాలని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నా స్పెషలైజేషన్ అంతా ఏరోస్పేస్ డిఫెన్స్. నేను గవర్నమెంట్ ఇస్రోకి కానీ, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డిఫెన్స్ మినిస్ట్రీకి నేను అడ్వైజ్ చేస్తాను. నేను కూడా ఏరోస్పేస్ లాలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో ఇవి చేస్తుంటే అందరూ అన్నారు అసలు ఇందులో జాబులు లేవు. ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ అప్పుడు బ్యాంక్రప్సీ, అవి కూడా దివాలా చేసి ఉన్నాయి. మరి ఎందుకు రీసెర్చ్ చేస్తున్నాం? ఇవాళ చూడండి కొత్త ఎయిర్పోర్ట్, ఎయిర్లైన్స్, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉన్నా వాళ్ళు నాకు ఫోన్ చేసి అడుగుతారు. అంటే మనం ఎట్లుండాలంటే ఫ్యూచరిస్టిక్ వ్యూ ఉండాలి, ఫ్యూచర్ పర్స్పెక్టివ్ ఉండాలి. నెక్స్ట్ 10 years ఇవాళ చెప్తున్నాను కదా, మనం ఇంతకుముందు చెప్పాను, ఇండియా ఈజ్ గోయింగ్ టు లీడ్ గ్లోబ్. ప్రపంచాన్ని మనం ఎందుకంటే అడ్వాంటేజ్ మనకు యువత, రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్స్ మనం ప్రపంచానికి అందించగలిగే దేశం భవిష్యత్తులో ఏంది అంటే ఇండియా. సో కాబట్టి ఆ యొక్క ప్రపంచ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మన యొక్క కోర్సులు, మన యొక్క ఇండస్ట్రీస్ ఉంటేందంటే మనం మన అవసరాలు కాకుండా ప్రపంచానికి కూడా తీరుస్తాము. మనకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ మేము ఫ్యూచర్ థింక్ చేసి మేము కూడా ఫ్యూచరిస్టిక్ కోర్సులు నెక్స్ట్ 5 years, 10 years ఎలా ఉండాలా వాటిని కూడా మేము ఇంట్రడ్యూస్ చేసే ప్రాసెస్లో ఉన్నాం.